హలో గాయస్, దిస్ ఇస్ గాయత్రి కృష్ణ. ఈరోజు మీ ఎనర్జీ అండ్ మీ పార్ట్నర్స్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాము. ఇది మీ ఎనర్జీ అండ్ ఇది మీ పార్ట్నర్స్ ఎనర్జీ. మీ పార్ట్నర్స్కి 2 కార్డ్స్ దానంతట అదే వచ్చాయి, సో నేను అది అలాగే పెట్టేస్తాను. ఇప్పుడు మీ ఎనర్జీ చూద్దాము. వావ్, మీరు చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ లవర్స్ ఎనర్జీ వచ్చింది విత్ 10 ఆఫ్ కప్స్. మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో. మీరు మీ పార్ట్నర్ తోటి చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ మీ ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు ఈ పార్ట్నర్ తోటి అండ్ మీ ఇద్దరు రాధాకృష్ణుల్లాగా ఉండాలని మీ రిలేషన్ మీరు కోరుకుంటున్నారు. విత్ గుడ్ ఫ్యామిలీ, పిల్లలతోటి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీ ఇద్దరు ఒకరితో ఒకళ్ళు ఉన్నప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మీ విష్ ఫుల్ఫిల్ అయినట్టు మీరు ఫీల్ అవుతారు. మీ కోరిక తీరినట్టు ఫీల్ అవుతారు మీరు, ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో మీ ఎనర్జీ చాలా బాగుంది అండ్ మీ పార్ట్నర్స్ ఎనర్జీ చూద్దాము. మీ పార్ట్నర్స్ దే ఆర్ స్టక్ అండి. వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ గురించి. ఫ్యూచర్లో ఏమన్నా పాస్ట్లో ఏమన్నా అయి ఉంటే కనుక దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. ఒకళ్ళే కూర్చొని ఎక్కువగా ఆలోచిస్తున్నారు దీని గురించి చాలా డెప్త్లో అండ్ నేచర్కి కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ మెడిటేషన్ కూడా చాలా చేస్తున్నారు. డివైన్కి కనెక్ట్ అయ్యి వాళ్ళు డెసిషన్ ఏం తీసుకోవాలనేది ఆలోచిస్తున్నారు అండ్ స్పిరిచువల్గా కూడా అవుతున్నారు, అంటే గాడ్కి దగ్గర అవుతున్నారు. సో మీరు చాలా లక్కీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అలా కనెక్ట్ అయిన వాళ్ళు మీతోటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలని, ఇదివరకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసి ఉండకపోతే, ఈ రిలేషన్లో ఎఫర్ట్ తీసుకుని ఉండకపోతే మళ్ళీ ఎఫర్ట్స్ తీసుకోవాలని, మీతో పాటు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. ఎస్, మీరు ఎంగేజ్డ్ అయితే కనుక పెళ్లి దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఒక స్టెప్ ఫార్వర్డ్. ఒకవేళ మీరు లవర్స్ అయితే కనుక ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మిమ్మల్ని ఇంకా ఈ రిలేషన్లోకి మీరు రాకపోతే కనుక రిలేషన్లోకి రావాలని ఆలోచిస్తున్నారు. గుడ్ యాక్షన్, క్లారిటీ అన్నీ విత్ నెక్స్ట్ యాక్షన్. ఎవరైతే నెక్స్ట్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా నెక్స్ట్ యాక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాల్, కమ్యూనికేషన్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. మీ ఎనర్జీ కంటే మీ పర్సన్ ఎనర్జీ చాలా బాగుంది. ఇక్కడ కొంచెం నెగ్లిజెన్సీ కనిపిస్తుంది, చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నారు కానీ బట్ దే వాంట్ టు టేక్ యాక్షన్ ఇన్ దిస్ రిలేషన్. దే ఆల్సో వాంట్ యూ అండ్ హ్యాపీ న్యూ బిగినింగ్స్ కావాలని కోరుకుంటున్నారు. మేబీ మీరు ఇప్పుడు ప్రస్తుతం నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండుండొచ్చు, బట్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ ఇన్ ఫ్యూచర్ వెరీ సూన్. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి కామన్ ఎనర్జీ ఎలా ఉంది చూద్దాము ఈ రిలేషన్ గురించి. ఎస్, మీ ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. ఏదైతే అయిందో పాస్ట్లో అవన్నీ కూడా మర్చిపోయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మీ ఇద్దరు కూడా. సో డెఫినెట్లీ ఇది అవుతుంది. ప్రస్తుతం మీకు ఏమీ యాక్షన్ లేదు అని అనిపించినా కూడా మీ ఇద్దరు ఇమోషనలీ కొంచెం లో ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఎనర్జీలోంచి బయటకు వచ్చేసేయండి. ఈ ఎనర్జీలోంచి బయటకు వస్తే కనుక డెఫినెట్లీ న్యూ బిగినింగ్స్ అనేవి ఈ రిలేషన్లో స్టార్ట్ అవుతున్నాయి విత్ స్పిరిచువల్ న్యూ బిగినింగ్స్ అండి. ఇవి నార్మల్ న్యూ బిగినింగ్ కాదు, ఎందుకంటే హర్మిట్ ఎనర్జీ వచ్చింది విత్ సన్. ఓకే, అండ్ విత్ ఫుల్. ఓకే, చాలా పాజిటివ్ ఎనర్జీ ఇది. ఎవరైతే ఇలా ఉన్నారో నెక్స్ట్ మీరందరూ ఇలా అవ్వబోతున్నారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకేనా, క్లెయిమ్ చేయండి. ఎవరికైతే రెజనేట్ అయిందో ఇది వీడియో, ప్లీజ్ క్లెయిమ్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్.